డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడకూడదని వచ్చారన్నారు. సో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లమని అన్నారు. అంకుశన్ సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేదన్నారు. కేసీఆరే దశమగ్రహం, నవగ్రహాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని, ఇక రీ ఎంట్రీ కలిగే అంటూ విమర్శలు గుప్పించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో హైడ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇక దేశ ప్రజలారా కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి అంటూ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజల్లో కూడా ఆలోచన ఉండే. కేసీఆర్ ఒక దుర్మార్గుడు, ఒక కుటుంబ పార్టీ అంటే కుటుంబం కోసం మాత్రమే బతుకుతాడు. ఆయన మంచి ఉండాలి, ఆయన బిడ్డ మంచి ఉండాలి, ఆయన కొడుకు మంచి ఉండాలి, ఆయన అల్లుడు మంచి ఉండాలి, ఆయన సడ్డగుడు కొడుకు వివేకుడు ఆయన మంచి ఉండాలి. నేను మంచి ఉండడానికి ఎన్ని అబద్ధాలని ఆడతా, ఎన్ని దుర్మార్గాలని వేస్తా. కాబట్టి నాకు అడ్డెవరినా భారతీయ జనతా పార్టీ నాకు అడ్డున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మొత్తం అనగదొక్కాలని చెప్పి ఇవాళ మన మీద కక్ష కట్టి అనేక మంది కార్యకర్తలను జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. అందుకే ఇష్టంగా మన కేసీఆర్ రేవంత్ రెడ్డి చేత అవుతలేదన్న, నిజంగా అవుతలేదన్న. నేను రేవంత్ రెడ్డి తోపనుకునే వాస్తవానికి నేను అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళది ఏముంటుంది ఇక్కడ నడుస్తుందా? ఢిల్లీ పోయి ఎవ్వరిని పట్టుకోను వాళ్ళని పట్టుకొని ఈ ఇస్తే కథ క్లోజ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఎవరికి వేయాలనుకున్నారు? ప్రజలు మనకే వేయాలనుకున్నారు, కానీ తప్పిపోయి అటు వేసారు. వేసినాక ఏం చేసారు? అప్పుడు అబ్బా ఇది గుద్దాల్సింది గడుగుద్దినారు ఆ ఓటు. ఈ చెయ్యి గుద్దే అదే పెద్ద భస్మాసురు అస్తమే మన మీద కూర్చున్నది. ఆ పువ్వు గిట్ట మంచిగా వికసిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అని ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే బాధపడే 8 మంది ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలు అంటే ఒక్క ఎంపీలో 7 అసెంబ్లీ స్థానాలు తెలుసా? అన్నింటిలో హైయెస్ట్ మెజారిటీ అనేదే. కాబట్టి ప్రజలు బాధపడ్డారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే అరే కొట్టాడింది భారతీయ జనతా పార్టీ కేసీఆర్ వ్యతిరేకంగా. ప్రజల్లో కూడా ఆలోచన ఉండే. కేసీఆర్ ఒక దుర్మార్గుడు, ఒక కుటుంబ పార్టీ అంటే కుటుంబం కోసం మాత్రమే బతుకుతాడు. ఆయన మంచి ఉండాలి, ఆయన బిడ్డ మంచి ఉండాలి, ఆయన కొడుకు మంచి ఉండాలి, ఆయన అల్లుడు మంచి ఉండాలి, ఆయన సడ్డగుడు కొడుకు వివేకుడు ఆయన మంచి ఉండాలి. నేను మంచి ఉండడానికి ఎన్ని అబద్ధాలని ఆడతా, ఎన్ని దుర్మార్గాలని వేస్తా. కాబట్టి నాకు